అంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ తో చేశారు, మంచి మంచి కథలు తీశారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో మీకు రావాల్సిన గుర్తింపు కానీ, నెక్స్ట్ మీరు చేయాల్సిన సినిమాలు కానీ, ఆ రేంజ్ ఆఫ్ సినిమాలు నేను అంటుంది. ఎందుకు అందలేకపోయారు? అంటే ఏదైనా పాలిటిక్స్ జరిగినాయా? లేకపోతే ఎందుకు విరమించుకున్నారు అంటే బలమైన రీజన్ ఏమైనా ఉందా? విరమించుకోవటం ఏమీ లేదు సార్. ప్రతి క్షణం పోరాటమే. ఇప్పుడు ఈ తప్ప ఇంకేం తెలియదు కదా సార్. సినిమా ఫీల్డ్కి వచ్చాం అన్ని వదులుకుని. వచ్చిన తర్వాత ఇంకా మనం దీంట్లోంచి బయటికి వెళ్ళి ప్రసక్తి లేదు, వెళ్ళాం. నేను డిసైడ్ అయ్యి వచ్చాను. కాబట్టి డైరెక్షన్ వచ్చాం, చేసాం, చేస్తున్నాం, వెళ్తున్నాం. ఓకే, బట్ అటువంటి సినిమా ఇవ్వలేకపోవటానికి కర్ణుడికి 8 కారణాలు, సావుకి 8 కారణాలకి చాలా ఉంటాయి సార్. సరే, కరెక్ట్ గా అటువంటి సినిమా ఇవ్వలేకపోవటానికి కారణం నా తప్పు కాదేమో అనిపిస్తుంది. నాకు సరైన ప్రొడ్యూసర్ దొరకలేదు. ఒక ఎయిటర్ మోహన్ గారు లాంటి ఆయన, ఒక హరిరామ జోగయ్య గారు లాగా, ఒక రామానాయుడు గారు అటువంటి వాళ్ళు నాకు దొరక్కపోవటం, నాకు దొరికిన వాళ్ళందరూ కూడా ఇంత బడ్జెట్ లో సినిమా తీయాలి అంటాం, దానికోసం నేను పోరాడటం జరుగుతుంది ఇప్పటికీ.